నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. జనసేన పార్టీలో మీ గ్రాఫ్ పెంచుకోవాలంటే జనసేన పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేసుకొని దళితులపై లేనిపోని అబండాలు వేసి సొంత గ్రాఫ్ను పెంచుకునేందుకు ప్రయత్నం చేయడం తగదని పిఠాపురం పట్టణ సీనియర్ జనసేన నాయకులు పివి రావు మాల మహానాడు పట్టణ ఉపాధ్యక్షులు మైనా బత్తలు చిన్న మండిపడ్డారు. పిఠాపురం పట్టణ ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇందిరానగర్ గ్రామస్తులు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేన కార్యాలయం నందు మాదేపల్లి శ్రీనుపై రెక్కి నిర్వహించారన్న ఆరోపణ అవాస్తవమని, రాజకీయ లబ్ధి కోసమే మాదేపల్లి శ్రీను తప్పుడు ఆరోపణ చేశారని, ఆయన నాయకులుగా ఎదగాలంటే అనేక దారులు ఉన్నాయని, దళితులపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తే ఉపేక్షించలేదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు కాకినాడ జిల్లా ఎస్పీ వారిని కలిసి వివరణ కోరగా రెక్కి నిర్వహించారన్న విషయం అవాస్తవమని, ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టగా అందులో నిజం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. జనసేన పార్టీ నుంచి మాదేపల్లి సీని సస్పెండ్ చేయాలి. జనసేన పార్టీ నుంచి మాదేపల్లి సీని సస్పెండ్ చేయాలి. జనసేన పార్టీ నుంచి మాదేపల్లి సీని సస్పెండ్ చేయాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మాదేపల్లి శ్రీనివాసరావు దళితులకి క్షమాపణ చెప్పాలి. మాదేపల్లి సీని ఎంత దళితులకి క్షమాపణ చెప్పాలి. దళితులకి ఎంత క్షమాపణ చెప్పాలి. జనసేన పార్టీ ఉన్న ఇతర ఏ పార్టీ దళితులు ప్రతి పార్టీకి మేము మహానాడు తరఫున జరుగుతుంది. కొండా సుకుమార్ గారి నాయకత్వం, కొండా సుకుమార్ గారి నాయకత్వం, కొండా సుకుమార్ గారి నాయకత్వం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మీరు ఎక్కడ ముఖ్య విషయం ఏంటంటే, మా దళిత సోదరుల మీద కేసు పెట్టిన వ్యక్తి వేరే పార్టీ నుంచి జనసేన పార్టీకి వచ్చి మహా అయితే 3 నెలలు కూడా అవుతలేదు. వాళ్ళు ఏ పార్టీ మనుషులో ఏ కార్యక్రమానికి సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళకి తెలియదు, అతనికి తెలియదు. తెలియకుండా మా వ్యక్తులు అక్కడ పని నిమిత్తం వెళ్ళారు. అక్కడ కూలి పని చేసుకునే వాళ్ళు గుణపాలు పెట్టుకెళ్తారు, కత్తులు పెట్టుకెళ్తారు, లేకపోతే శానాలు సుత్తులు కూడా పెట్టుకెళ్తారు. అతని చేతిలో రోడ్డు మీద సిరడదానాకి వచ్చాడో లేకపోతే ముందానాకి వచ్చాడో మా వాళ్ళు పని చేసుకుని వస్తున్నారు. పని చేసుకుంటే చేతిలో ఏముంటాయంటే గుణపాల కత్తులు ఉంటాయి. ఆ కత్తులను చేసేసి ఇతను పబ్లిసిటీ అవ్వడం కోసం నేను జనసేన పార్టీలో హైలైట్ అయిపోవాలని అనే ఉద్దేశంతో నన్ను రెక్కి చేయడానికి వచ్చారు, మర్డర్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి లేనిపోని కేసులు పెట్టారు. ఎందుకోసం పెట్టారు? మీరు హైలైట్ అవ్వాలనుకుంటే పార్టీ కోసం మీరు పనిచేసి మీరు హైలైట్ అవ్వండి. మా దళిత సోదరుని ఇరికించి మీరు హైలైట్ అవ్వడం పనేటి? అసలు జనసేన పార్టీలో ఎవరెవరు ఉన్నారో మీకు ఏం తెలుసా? సీన్ గారు, మాదేపల్లి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు పెట్టిన కేసులు పెట్టిన కుర్రోళ్ళు పార్టీ కోసం అంత కృషి చేసి అంత పని చేశారు మీకేం తెలిసింది? తెలీదు. మీకు తెలియకుండా మా దళిత సోదరులు మీకు కేసు పెట్టారు. మీకు ఏ సంబంధం అని చెప్పేసి మా దళిత సోదరులు మీకు కేసు పెట్టారు? అసలు మీకు ముందు ఎప్పుడన్నా ఏమైనా రెక్కి జరిగిందండి అంటే కేవలం మా వాళ్ళు ఇలా కత్తిరెడ్డి కనబడుతుంది ఉద్దేశంతోనే మీరు హైలైట్ అయిపోవడం కోసం మా మీద నింద మోపారే. మీరు ఎందుకోసం పెట్టారు? వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడే 2 రోజులు పెట్టి క్షోభ అనిపిస్తూ ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళే కాదు చాలా పోరాటాలు పడుతున్నారు. దానికోసం మీరు ఉదయ్ శ్రీనివాస్ గారు, తెంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇతన్ని పార్టీని సస్పెండ్ చేసి అతని ద్వారాగా మా దళిత సోదరులు ఎవరైతే తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా